రాష్ట్రంలో 2014 నుంచి డ్రామాల రాజకీయం మొదలుపెట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014లో కోడికతో మొదలుపెట్టి 2024లో గుల్కరాయుధం మొదలుపెట్టుకొని అది కూడా వాళ్ళకి సానుభూతి రాలేదనే ఉద్దేశంతో ఈ రోజున కుల మతాలతో రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు విడదీయాలనే ఉద్దేశంతో చేస్తున్న రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. యథా రాజా తదా ప్రజ అనే ఉద్దేశంతో మన కదిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన మైనార్టీ నాయకుడు అనే ఒకే ఒక కారణం ఆయన తప్పితే మిగతా విషయాలలో కదిరిలో ఓటు అడిగే హక్కు కూడా ఆయనకి లేదు. ఆయన నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా మక్బూల్ అనే వ్యక్తి భయదాలకు గురైనాడు. ఎందుకంటే కందుకుంట వెంకట ప్రసాద్ అన్న గారు ఎక్కడ క్యాన్వాస్ చేసినా ఏ ఒక్క వాడు పోయినా పల్లె పోయినా ప్రసాద్ అన్న కూర్చున్న ఆధారణ చూసి ప్రజల ఆయన హారతులు పెట్టి ఆయన ఘన స్వాగతం పలుకుతున్న చూసి ఓర్వలేక కేవలం మైనార్టీలకు విడదీయాలి, మైనార్టీ ఓట్లతో గెలవాలని చూస్తున్న మక్బూల్ గారు, దేశంలో 2 పార్టీలు ఉంటాయి. రాష్ట్రానికి అది టీడీపీ కావచ్చు, ముందు కాంగ్రెస్ కావచ్చు. రాష్ట్రానికి అభివృద్ధి చేయాలంటే కేంద్రంలో ఏదో ఒక పార్టీకి పొత్తు కంపల్సరీగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ 1983లో స్థాపించడం జరిగినది. ఆ రోజు నుంచి కూడా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీ టీడీపీ పార్టీ. అది ఎందుకయ్యా 1999లో కదిరి కాన్స్టిట్యూషన్లో గెలిచిన ఎమ్మెల్యే క్యాండిడేట్ బీజేపీ నాయకుడు. రాష్ట్రంలో ఏమేమి జరిగిందేమో నాకు తెలియదు, కానీ గదిలో హత్యలు జరిగినాయా, గదిలో దోపిడీ జరిగినాయా, ఆస్తులు లాక్కున్నారా? బీజేపీ క్యాండిడేట్ ఎమ్మెల్యేగానే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఆ రోజు కూడా బీజేపీ పార్టీ వాళ్ళే మైనార్టీలకు రక్షణగా నిలబడినారు. వాస్తవం మీకు చెప్తున్నా, నువ్వు గతం తెలుసుకో. నీకేం తెలుస్తుందయ్యా? 40 ఏళ్ల కిందట మీ నాయనగారు కదిరిలో వచ్చి ఐపీఎస్సీ పోయినారనే విషయం కదిరిలో ప్రజలకు అందరికీ తెలుసు. ఆ మాట బయటకు వస్తుందనే ఉద్దేశంతో ముస్లింలకు హిందువులకు గుడి పెడుతున్నాం. అది కాదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహసహకారాలు లేనిదే ఏ రాష్ట్రం అభివృద్ధి కాదు. దాంట్లో భాగమే ఈ రోజున బీజేపీతో పొత్తు పెట్టుకున్నాము. అంతే తప్పితే మీ మాదిరిగా ఉండే కేసులు పోగొట్టుకోవడానికినో కేసుల ద్వారా వాళ్ళు కాలు పట్టుకోవడానికినో చేయలే పొత్తు. ఈ పొత్తు సంపదను సృష్టించాలంటే కేంద్ర సహాయం కావాలా? అధికారంలో 2019లో మీరేం చెప్పినారు? సంక్షేమము అభివృద్ధి 2 చేస్తామని చెప్పి అభివృద్ధి అనే మాట గాలికి వదిలేసి కేవలం సంక్షేమం కింద మన రాష్ట్రానికి దాదాపు 10-13 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన నీచమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది మీ పాలన. అంటే మీరు పొత్తులో ఉన్నారు, తెచ్చిన ప్రతి రూపాయి మీ పావులా ప్రజలకిచ్చి మిగతా డబ్బులు నొక్కేసిన నాయకులు మీరు. ఈరోజు వచ్చి బీజేపీ పార్టీ, మీరు టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టున్నా. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఉండేది, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సీఎం అవుతారు. మన కదిరి కాన్స్టిట్యూషన్కి వచ్చి నిజంగా చెప్పాలంటే మనసున్న మహారాజు కందుకుంట వెంకట ప్రసాద్ అన్న గారు. నువ్వు అన్నట్టుగా నువ్వు మొన్న వచ్చినావు, నీకు పరిచయం చేసుకునే సమయం సాలేదు. నువ్వు పరిచయం చేసుకునే సమయం సాలక ఇలాంటి మాటలు మాట్లాడుకొని ప్రజలకు విడదీసి రాజకీయం చేసుకుంటూ పోతుంటే మైనార్టీలు మా పక్షపాతం మాకుంటారనుకోవడం అనేది నీచపు బుద్ధిని. కందుకుంట వెంకట ప్రసాద్ అన్న చూడు, ఏ ఇంటికి చూస్తావో చూడు. కందుకుంట వెంకట ప్రసాద్ అన్న కానీ కదిరిలో నీ యా వార్డు చూస్తావు? మైనార్టీ వార్డులు చూస్తావా? లేకపోతే ఎస్సీ వార్డులు చూస్తావా? బీసీల వార్డులు చూస్తావా? యా వార్డని చూసుకోపో. కందుకుంట వెంకట ప్రసాద్ అన్న గారి ఖచ్చితంగా ఫోటో ఆయనకు ఉంటుంది. ఆయన ఫోటో ఎందుకుంటారంటే ప్రతి ప్రజలకు ప్రతి చిన్న పెద్ద ప్రతి ఒక్క సహాయ సహకారం చేసుకుంటున్న వ్యక్తి కందుకుంట వెంకట ప్రసాద్ అన్న. గత 20 సంవత్సరాల నుంచి కందుకుంట వెంకట ప్రసాద్ అన్న గారు కదిరిలో రాజకీయం చేస్తున్నారు. ఏ రోజు కూడా కదిరి ప్రజలకి ఏమి ఇబ్బంది కలగలేదు. మీరు నిజంగా చెప్పాలంటే 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ నాయకులు వాస్తవంగా చెప్పాలంటే మైనార్టీ నాయకుల
ఆస్తులు లాక్కోవడానికి ప్రయత్నించిన నాయకులు మీరు. దానికి ఉదాహరణమే నేను. ఎందుకంటే మైనార్టీల ఆస్తుల మీద కన్నేసినది మీరు. అది కాలేదని చెప్పేసి మైనార్టీలకు లేదు ఇబ్బంది పెట్టిన మైనార్టీలకే టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఇలాంటి నీచ బుద్ధిని మానేసి నువ్వు అన్నావు కదా 2019లో జగన్మోహన్ రెడ్డి అంటగా నేను ఇన్నాను అని చెప్పినావు. ఆ కాన్సెప్ట్తో పో, నీకు ఓట్లు వేస్తారు, గెలిపించుకో, తెలుసు. అంతేగాని మైనార్టీలు ఇడిదేయాలంటే నువ్వు అన్నంత మాత్రాన మైనార్టీలు ఇడిపోరయ్యా. కదిరి ప్రాంతంలో ముస్లిం, హిందువులు, క్రైస్తవులు ప్రతి ఒక్కరు బాయ్ మాదిరిగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పెట్టిన పేరు. కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు కదిరి ప్రాంతంలో గత 20 సంవత్సరాల నుంచి కదిరి ప్రాంతంలో ఇదే నా కుటుంబము, నా పిల్లలైనా నాకు కుటుంబమైనా ఇదే అనుకొని నమ్ముకొని బ్రతుకు ఉన్న వ్యక్తి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు. అటువంటి వ్యక్తికి మనము మైనార్టీలమంతా కలిసి ప్రతి గడప తిరిగి ఓటు అడిగి కందికుంట ప్రసాద్ అన్న కోసం మనమంతా రాత్రింపులు కష్టపడి బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీకి పొత్తు అనేది ఆనాటి నుంచి ఉంది, ఈనాటి వరకు ఉండి తీరల. అలా ఏదో ఒక పార్టీ పుట్టాల. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీనే టీడీపీ పార్టీ. కాబట్టి బీజేపీ పార్టీతో పొత్తు 1983 నుంచి ఉంది, 2024 వరకు ఉంటుంది. అంతలో మాత్రాన బీజేపీ వాళ్ళు ఆస్తులు పీక్కుంటారు. ఏం ఆస్తులు అంటే మేము పేపర్లో రోడ్లో పారేసి ఉండరయ్యా స్వామి. నీ ఆస్తి నీ పేరు మీద ఎట్లా ఉంటుందో వాళ్ళ ఆస్తి వాళ్ళ పేరు మీద అట్లే ఉంటుంది. నువ్వు భయపడిపోవడానికి ఇటువంటి నీచమైన రాజకీయాలు చేయకు. ముందుగానే మీరు ఎన్ఆర్సీ గురించి తెలుసుకొని మాట్లాడండి. మీరు ఎన్ఆర్సీ గురించి మీకేం తెలుసు? ఎన్ఆర్సీ అంటే తెలుసుకొని మాట్లాడండి. మీ ఇళ్లలోకి దూరి మీ ఆస్తులు లాక్కొని మిమ్మల్ని పంపించేస్తారని చెప్తున్నావే. ముందు ఎన్ఆర్సీ గురించి నువ్వు తెలుసుకోవయ్యా బాబు. ఎన్ఆర్సీ గురించి నీకు తెలియకపోతే నువ్వు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకు కేవలం ఎన్ఆర్సీ పూచి చూపించి తెలుగుదేశం పార్టీకి ఓటేసి బీజేపీకి ఓటేసినట్టని అది కాదు నువ్వు అడగాల్సిందే. మీ నాయకులందరూ ఏకపక్షంగా వన్ సైడ్గా మేము బీజేపీకే మద్దతు అంటా ఉంటే నువ్వేమో ఎన్ఆర్సీ సిఏఏ అని మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్ఆర్సీ సిఏఏ అనేది ఏమీ నీకు తెలియదు సరిగా. నీ ఇళ్లలో దూరి కొట్టేస్తారు, ఆస్తులు లాక్కొని పోతారని చెప్తున్నారు. ఫస్ట్ నువ్వు తెలుసుకొని మాట్లాడు. నువ్వు అంశాల వారీగా ఏం మాట్లాడాలా? ఈ నియోజకవర్గంలో నేను వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడుతున్నాను. నేను వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడినప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు నేను చేస్తాను. ఈ నియోజకవర్గ ప్రజల కోసం నేను ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను, ఈ పనులు చేస్తాను, ఈ కార్యక్రమాలు చేస్తాను, ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పాలా. కానీ నువ్వు ఎన్ఆర్సీ టీడీపీ ఓటేసి బీజేపీ ఓటేసి అయ్యా మీ నాయకులందరూ బేషరతుగా చెప్తున్నారయ్యా మేము పొత్తు పెట్టుకున్నాం, మీరు తొత్తు అయిపోయినారు కదయ్యా మోడీకి. దాన్ని ఎవరు మాట్లాడతారు? మీరు తొత్తు అయిపోయినారు. మేము పొత్తు పెట్టుకున్నాం, డైరెక్ట్గా మేము పొత్తు పెట్టుకొని అంశాల వారీగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పొత్తు పెట్టుకుంటే మీ కేసుల కోసమో మీరు ఇంకొక దాని కోసం మీ సుప్రయోజనాల కోసం మోడీ దగ్గర మోకరిల్లి తొత్తు అయిపోయినారు. మీరేంది మమ్మల్ని మాట్లాడేది? మేము ఈరోజు 2014, 2019 వరకు ఈ రాష్ట్రంలో మేము పరిపాలించిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చూడండి ఏ స్కీములు మైనార్టీలకు ఉన్నాయనేది. దుల్హన్ ఉండింది, మైనార్టీ సప్లాన్ ఉండింది, అదేవిధంగా దుకాన్ మకాన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఉన్నాయి, వాళ్ళకి లోన్లు ఉన్నాయి. ఇదే కాకోకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు మైనార్టీల కోసం, అదే సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ప్రతి మైనార్టీకి చంద్రన్న బీమా పథకము, అదేవిధంగా మనకు ఈ రాష్ట్రంలో ఏమి జరిగినా కూడా నేను ఉన్నాను అనే మైనార్టీల సంక్షేమం కోసం పాటుపడినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా నాయకుడు కదిరి నియోజకవర్గంలో కదిరిలో ఎక్కువ భాగం మైనార్టీలందరూ పేద ప్రజలు దారిద్ర్యరేఖకు దిగు ఉన్నటువంటి మైనార్టీ సోదరులు, రిక్షా కార్మికులు అయితేనేమి, బీడీ కార్మికులు అయితేనేమి, ఇతరత్ర చిన్న పని చేసుకునే కార్మికులందరూ ఏదైనా పెళ్లి కావాలంటే లెక్క నేనున్నానని చెప్పి నేను ఇస్తాను బొమ్మ. చేతికి ఎమ్మకే లేకోకుండా ఎంత అంటే అంత ఇచ్చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మైనార్టీల పక్షపాతి, మైనార్టీలకు సేవ చేసే నాయకుడు, మైనార్టీలు పోతాన్ని హక్కున చేర్చుకొని నేనున్నానని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చే ఏకైక నాయుడు కందికుంట వెంకట ప్రసాదే. కాబట్టి కందికుంట వెంకట ప్రసాద్ గారిని మేము గెలిపిస్తాం.
కందుకుంట వెంకట ప్రసాద్ గారిని చేతులు జోడించి శిరస్సు వంచి మిమ్మల్ని అందరినీ నేను మీడియా ముఖంగా కోరుకుంటున్నా. మైనార్టీ సోదరులందరూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కావాలా, మైనార్టీలు అభివృద్ధి కావాలా, మైనార్టీలకు అండ కావాలా, మైనార్టీలకు నీడ కావాలంటే కందుకుంట వెంకట ప్రసాద్కు ఓటు వేయించి గెలిపించాలని నేను మరీ కోరుకుంటూ, కేవలం కులం ప్రాతిపదికపైన కాదు, గుణం కావాలి. గుణ ప్రాతిపదికపైన ఈ నియోజకవర్గం ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు అభివృద్ధి చేయలేరు, ఎవరికి విజన్ ఉంది, ఎవరికి విజన్ లేదు అనేది కనుక్కొని మీరు ఓట్లు వేసి, మీరు మత ప్రాతిపదికపైన కాకుండా కేవలం అభివృద్ధి వ్యక్తి ప్రాతిపదికంగా మీరు ఓట్లు వేసి భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది అయితే మైనారిటీ సోదరీమణులు ఉన్నారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజైతే ఎలా అయితే వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఒక టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని చెప్పేసి అంటున్నారే. దానికి సమాధానం చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ సమాధానం ఏమంటే, ముందుగా ప్రతి ఒక్క మైనారిటీ సోదరీమణి తెలుసుకోవాల్సిన విషయం, అమ్మ అన్న మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ 1983లో స్థాపించబడింది. ఆ తరువాత మైనారిటీకి సప్లాన్ అనేది తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆ తరువాత నుంచి ఉదాహరణకి 2014 నుంచి 2019 వరకు కూడా బీజేపీతో పొత్తులో ఉంది టీడీపీ పార్టీ. బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇమాం మోదన్లకు గౌరవ వేతనం అనేది అందించింది బీజేపీతో పొత్తులో ఉండడమే. ఇంకో విషయం, దుల్హన్ పథకం అనేది ఏదైనా స్కీమ్ మైనారిటీస్ కోసం కేటాయించారని చెప్పేసి అప్పుడు కూడా బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఎప్పటికీ కానీ చంద్రబాబు నాయుడు మైనారిటీస్ కోసం కానివ్వండి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా ఎప్పుడు కానీ మీ మాదిరిగా అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని లేదంటే అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడలేదు. అక్కడికి వెళ్ళి లేదా ఏదైనా మైనారిటీ కోసం ఏదైనా ఒక సంక్షేమ పథకం అందించాలన్నా ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అయ్యా మోడీ గారు మేము మైనారిటీ కోసం ఇది చేస్తున్నాం, మీ పర్మిషన్ ఉందా లేదా అని ఎప్పుడు అడగలేదు. ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు ఏవైతే ఫేక్ న్యూస్లు ఈరోజు వాళ్ళతో పోయి కలిసినారు, వీళ్ళతో పోయి తెలిసినారు, అది తీసేస్తారు, ఇది తీసేస్తారు, అక్కడ గొడవలు పెడుతున్నారు, ఇదంతా అబద్ధం. ఇలాంటివి దయచేసి నమ్మకండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడూ సెక్యులర్గా ఉండే వ్యక్తి, సెక్యులర్ విధానం ఆయనది. ఎప్పుడూ కానీ మతాలకు కులాలకు అతీతంగా ఎప్పుడూ రాజకీయం చేయలేదు, చేయడు కూడా. కాబట్టి మీరందరూ గమనించి రాబో రోజుల్లో టీడీపీ పార్టీకి అందరూ ఓటు వేయాలని మనవి చేస్తున్నాను. ఇంకో విషయం, మన కదిరి నియోజకవర్గం గురించి. కదిరి నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి ఒకే ఒక వ్యక్తి కందికుంట వెంకట ప్రసాద్ అన్న. ఆయనకి తెలుసు ఇక్కడ మైనార్టీ బలం ఉంది అని చెప్పేసి, ఆయనకు తెలుసు ఇక్కడ మైనార్టీ నాయకులు ఉన్నారు అని చెప్పేసి, అయినను కూడా ఈ మైనార్టీ నాయకులే నన్ను సహకరిస్తారు, ఈ మైనార్టీ నాయకులే నాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు అనే నమ్మకంతోనే మైనార్టీ బలం ఉన్న చోటనే ఆయన పోటీ చేస్తున్నారని చెప్తే ఆయనకు ఎంత ప్రేమ ఉండాలి మైనార్టీ మీద, ఆయనకు ఎంత ప్రేమ ఉండాలి. కాబట్టి మన నియోజకవర్గ ముస్లిం సోదరీమణులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, కందికుంట వెంకట ప్రసాద్ అన్న అనే ఒక వ్యక్తిని ఈరోజు మనం రాబో ఎన్నికలలో గెలిపించుకోకపోతే తప్పకుండా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, ఒక మంచి వ్యక్తిని కోల్పోతాము, ఒక మంచి వ్యక్తిని కోల్పోతాము. ఈరోజు మదనపల్లి రోడ్డులో మైనార్టీ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో, ఒకప్పుడు ఆ ఫంక్షన్ హాలుకు గోడలు సగం గోడలు లేపి వదిలేశారు. అక్కడ వచ్చేసి ఎవరంటే వాళ్ళు అందులో లేనిపోని పనులు చాలామంది వచ్చేసి అక్కడ తాగడం, పడిపోవడం ఇలా జరుగుతూ ఉండేది. అలాంటి మైనార్టీ ఫంక్షన్ హాల్కి 40 లక్షల రూపాయలు తన సొంత డబ్బు పెట్టి ఈరోజు ప్రతి పేద ముస్లిం యువకులు అక్కడ పెళ్లి చేసుకుంటున్నారంటే ఆ ఘనత కందికుంట వెంకట ప్రసాద్ అన్నదే.
20 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాడు కదిరిలో. ఎప్పుడన్నా కానీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న అనే వ్యక్తి మతం గురించి ఎక్కడైనా మాట్లాడారా? కులం గురించి ఎక్కడైనా మాట్లాడారా? ఏమంటారంటే మానవత్వమే నా కులం, నేను మీలో ఒకడిని, మీరందరూ నాకు కావాలి అనే నినాదంతోనే ముందుకెళ్తున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రసాద్ అన్న ఒక్కటే మాట అంటున్నారు, అయ్యా ఈ కదిరి ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవాలి, ఈ కదిరి నియోజకవర్గానికి మనం డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ నినాదంతోనే ముందుకెళ్తున్నారు తప్ప ఇతరుల మాదిరిగా మీకు టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే వాళ్ళు వస్తే ఆస్తులు లాక్కుంటారు, ఇవి లాక్కుంటారని ఎక్కడే కానీ ఇటువంటి మాటలు ప్రస్తావించలేదు. నాయకుడిని నైజం, నన్ను గెలిపిస్తే నేను ఈ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పేదే నాయకుడి నైజం. అది నాయకుడి లక్షణం. రాజకీయ నాయకులకి అందరికీ ఉండాల్సింది ఇదే. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు జనాల మధ్యలోకి వెళ్ళి ఏమనాలంటే, నన్ను గెలిపించండి, మన ఊర్లో ఏవే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన నేను పోరాడతాను, లేదా మన ఊరికి ఈ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పాలి. అంత తప్ప మిగతా అవి బేకారు మాటలు మాట్లాడి ఊరికే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే ఎవరు చేయొద్దు. ఇంకొకటి ఏమంటే, ఉర్దూ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉర్దూ భాషను ప్రోత్సహించారు. అలాగే రాష్ట్రంలో ఉర్దూ యూనివర్సిటీని స్థాపించారు. టీడీపీతో అలయన్స్లో ఉండే మన కడపలో కూడా హజ్ హౌస్ను నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ముస్లింలకు నేను పెద్దపీట వేస్తాను. హజ్ హౌస్ అనేది ముస్లింల కోసం కట్టించింది, అది ముస్లింలకు ఉపయోగపడాలి, పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడాలి. నిజంగానే మీకు ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కట్టించిన హజ్ హౌస్ను ఈ రోజుకు కూడా అభివృద్ధికి నోచుకోకుండా చేసింది మీరు కాదా? ప్రారంభోత్సవాన్ని కూడా నోచుకోలేదు. దాని ప్రారంభోత్సవానికి కూడా ఇంతవరకు నోచుకోలేదు. దానికి కారణం కూడా మీరు కాదా? మీరు ఎందుకు ఇలా చేశారంటే అది నేను చెప్తాను. ఆ హజ్ హౌస్ను కానీ మీరు ప్రారంభించి దానిని ముస్లిం సమాజానికి మీరు ఇచ్చేస్తే వెళ్ళిన ప్రతి వారు ఆ కట్టడం చూసి ఏమనుకుంటారంటే, అబ్బా చంద్రబాబు నాయుడు ఎంత బాగా కట్టించారు, చంద్రబాబు నాయుడు గారు హజ్ హౌస్ని ఎంత బాగా నిర్మించారని చెప్పేసి ఆ క్రియేటివిటీ ఎక్కడ చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోతుందో, మైనారిటీ హృదయాలలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నాటుకుపోతారు అనే ఒకే ఒక్క భయంతో ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అన్ని ముస్లింలకు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను, దాదాపు 52 పథకాలను మీరు తొక్కేశారు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులు ఇవే తెలుసుకొని రాబో రోజులలో ఆ పథకాలన్నీ అంతకు రెట్టింపు మళ్ళీ మనకు చెందాలంటే మన మైనారిటీ సోదరులకు, మన మైనారిటీ వర్గానికి అవన్నీ మళ్ళీ కొనసాగించాలి అంటే ఒకే ఒక్క సెక్యులర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి సీఎం చేసుకోవాలి. మన నియోజకవర్గ అభివృద్ధి మళ్ళీ మన నియోజకవర్గం చెందాలని చెప్తే మళ్ళీ మన నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారిని మనమందరం కలిసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఈ నియోజకవర్గం నుంచి ముస్లింల కోసం కావచ్చు, మన హిందూ సోదరుల కోసం కావచ్చు, ఎవరి కోసమైనా కావచ్చు, అందరి తరపున పోరాడే సింహాన్ని మనం అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై జై కందికుంట వెంకట ప్రసాద్ అన్న.